అన్న వదిన. మరి ఏందమ్మా ఎందుకు వీళ్ళ గొడవలు వచ్చేది? ఆమె వ్యక్తిత్వం ఎట్లాంటిది? ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి? మీ అన్నను అతను విగతజీవిగా మార్చడానికి కారణం ఏమనుకుంటున్నారు? మా అన్న ఒక సంవత్సరం నుండి హైదరాబాద్లో పని చేసుకుంటూ నెల నెల జీతం పంపిస్తాడు వీళ్ళకి. పండగకి కూడా రాలే. పండుగ అయిపోయినాక వచ్చిండు. ఆమెకు పైన బయట ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. మా అన్నకు తెలిసింది అయినా అడగలేవాడు. ఫోన్ కాల్స్ వీక్ వస్తా అంటే ఎవరు వీళ్ళు ఎందుకు చేస్తాను, నాకు కూడా కొన్ని తెలిసినాయి. ఎందుకు ఇట్లా చేస్తాను నువ్వు, నేను నిన్ను నమ్మి వదిలేసిపోయినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలని చెప్పి మా అన్న దాన్ని కోప్పడం జరిగితే 2 రోజుల నుండి ఇదే విషయంలో గొడవ అయితే అది పోలీసులో నన్ను టార్చర్ చేస్తాడని పిలిపించింది. పిలిపిస్తే వాళ్ళు కూడా వచ్చిళ్ళు. నువ్వు మంచిగా ఉండమ్మా, వానితో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను అని చెప్పి ఆ పిల్ల ఆమెకు భర్తకి ఇద్దరికి నచ్చ చెప్పి వెళ్ళిపోయాళ్ళు. ఆమెను కూడా కోప్పడ్డారంట. మేమేమన్నా పనుల్లో మా అమ్మ ప్రతిదానికి ఫోన్ చేస్తావు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఆమెను కూడా కోప్పడ్డారు. అయిపోయింది. వాళ్ళు రిటర్న్ వీళ్ళకు సమాధానం చెప్పి నచ్చ చెప్పి రిటర్న్ స్టేషన్ పోక ముందుకే మెయిన్ ఆమెకు అక్రమ సంబంధం వల్లనే మా అన్న ఆ పిల్లలు కూడా మా డాడీని మేమే వద్దు మా డాడీ అని చెప్పేసి అన్నారు. మా అన్నకు పుట్టిన పిల్లలు మా అన్న మాకొద్దు. ఆమె చేయబట్టి మా అన్నకు 1కి 2 పని వచ్చినాక అబద్ధాలు చెప్తే మా నాన్నను మా అమ్మను కొట్టేది. పిల్లలు కాదు, భార్య భర్త, అన్న వదిన. మీ అమ్మ నాన్న నీతో ఉంటా అని చెప్పి ఒక రోజు లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకురా నువ్వు మా అమ్మ ఈ సంవత్సరం నువ్వెందుకు చేసుకోవాలని మా అమ్మ మా నాన్న వచ్చి ఈడ ఉంటారు. ఈడ ఉన్నా కూడా ఒక్కరోజు మా నాన్న అయ్యో మా అత్త మా అమ్మ మంచాలకి వెళ్ళి లేవది. ఒక్కరోజు కూడా బుక్కడ అన్నం పెట్టలే. మా ఇంటి పక్కన చిన్నమ్మ పండుగలకు వండుకున్న దాంట్లో ఇంత చేసేది. వాడు పిల్లం మాటలు పట్టుకొని అమ్మ నాన్నని దూరం చేసుకున్నాడు, నా బలగాన్ని దూరం చేసుకున్నాడు. వాని కుక్క వాడిని గిలగిల కొట్టుకునేటట్టు చేసి వాడిని బిడ్డలు కొట్టుకుని వాని మనిషి అది అంటే ఆ పిల్లలు వాని పేరు మీద బతకొద్దు ఈ ఊళ్ళే. వాడిని నేను పలానోని పిల్లమని చెప్పుకోవద్దు. ఈ ఊరికి వచ్చి నేను పలానోని కొడుకుని పిల్లలమని వాళ్ళు చెప్పుకోవద్దు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరికి రావద్దు. పిఎస్ వాళ్ళు అయితే దానికి బెయిల్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. దానికి అవ్వయ్య లేరు, అన్నదమ్ములు లేరు. అది ఎట్లా పిఎస్ నుండి బెయిల్ తీసుకొని వస్తుందో అస్సలు న్యాయం జరగాలి. నాన్నకు అస్సలు బెయిల్ రావద్దు. ఆ పిల్లలు కూడా అవసరం లేదు నాకు. నేను నాన్నకు బతుకుతాడు అని మా ఆయన అప్పుడు కొన ప్రాణాల మీద ఉన్నాడు. మీ అన్న అని చెప్పి తీసుకొని వచ్చిండు. మా అన్న మంచిదే పిల్లల్ని ఉంచుకొని వెళ్ళకూడదు అనుకున్నా. కానీ ఆ పిల్లలు కూడా పొత్తుగూడిలో ఆ పిల్లలు మాకొద్దు. అది ఎన్ని రోజులకున్నా మళ్ళా మా అమ్మను మా నాన్న ఆ భయానికే ఇడికి వచ్చిళ్ళు. మళ్ళీ అదే విధంగా నాన్న చెట్టద మనిషి వయసు నాన్న అది నా అమ్మ నాన్న గ్యారంటీ లేదు.